కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అభివృద్ధి ఏం జరగటం లేదు కదా. ఓకే సార్, ఏంటి బాబాయ్ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద జగన్ ప్రతిపాదించిన మావిగానే బెటర్. ఫ్యూచరు డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ అనుకూలం కదా. నేషనల్ హైవేస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మనం అభివృద్ధి చేసే బదులు ఆల్రెడీ ఉన్న చోటే మనం అభివృద్ధి చేసుకుంటే మంచిది కదా, జగన్ ప్రతిపాదించినట్టు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ అనే ఎజెండాతో ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట? 100% వస్తారు జగన్. 100% కూడా జనాలు ఈసారి జగన్ గారినే నమ్ముతారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ సామాన్యుడికి అందుబాటులో లేనంత విపరీతంగా ధరలు కూడా పెరిగాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ చేస్తామని చెప్పి ఏం కంట్రోల్ చేశారు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఒక అమరావతి డెవలప్మెంట్ పేరుతో అది తప్పనిచ్చి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కాములు రైతులకు అన్యాయం జరుగుతుందంట. 100% జరుగుతుంది. మేము ఒక రైతుగా 3 పంటలు పండే ఏరియాలో రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రతిపాదించినట్టు ఆ దొనకొండ గుంటూరు మధ్యలోనే పెట్టుంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగేది కదా. ఫ్రీ ల్యాండ్స్. మా ఓటు 100% మావిగానే బెటర్ అమరావతి మీద. అంటే టోటల్గా అమరావతి కూడా అందులోనే కలిసి ఉంటుంది కదా జగన్ ప్రతిపాదించినట్టు. 3 రాజధానులు వేరే చోట మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏముండదు. అది ఇప్పుడు అతను ఆల్రెడీ ఏముండదు. 110 కిలోమీటర్ సరౌండింగ్ ఉంది కాదు. హైదరాబాద్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు? ఒక హైదరాబాద్కి ఇక్కడ మన సాగర్ నుంచి 260 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్తున్నాయి. ఆ రోజు కూడా నీరు లేదనే కదా వ్యతిరేకించి దొనకొండ గుంటూరు. గవర్నమెంట్ అనుకో ఒక 70 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి ఆ వాటర్ సాగు చూసి ఇక్కడ 3 పంటలు పండే పంటల్ని నాశనం చేసినట్టే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ మాటను ఒక 4-5 లక్షల ఎకరాలు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది కదా రాజధాని పేరుతోటి. ఈ 40,000 ఎకరాలతో పాటు ఒక 4 లక్షల ఎకరాలు అనేది అగ్రికల్చర్ అనేది ఇప్పుడు సర్వనాశనమైనట్టే కదా. మావిగన్ చెప్పాడు కదా 110 కిలోమీటర్ల సరౌండింగ్ అనే నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి. మనం డెవలప్ చేసుకోవడానికని ఇక్కడ దగ్గర పెట్టుకుంటే మంచిది కదా. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పోర్ట్ ఉంది డెవలప్మెంట్ అవ్వడానికి, సరుకు రవాణాకు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు జగన్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఇదివరకులాగా నేను 3 రాజధానులు చేస్తాను 3 పెడతాను నేను చెప్పడం లేదు కదా జగన్ కూడా. ఈ ప్రాంతం ఈ సరౌండింగ్ మొత్తం అభివృద్ధి ఫ్యూచరు ఎక్స్టెన్షన్కి ఇంకా అవసరం లేదు. మొత్తం ఒకేసారి ప్రకటించి నేను చెప్పినట్టు అంటే నా అభిప్రాయం కాబట్టి మీరు కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేయమంటున్నాడు కదా జగన్. అమరావతిని చేయండి, గుంటూరు చేయండి, విజయవాడ చేయండి, మచిలీపట్నం చేయండి, మంచిదే కదా. కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుంది? 100% వైసీపీ పనిచేయదు. ఎందుకంటే 100% జనాలు కూడా ఈ 2 ఇయర్స్లో సరే జగన్ కంటే సీనియర్గా బెటర్ దాన్ని చూద్దాం అనుకున్నారు. ఈ 2 ఇయర్స్లోనే అర్థమైపోయింది కదా జనాలకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ ఎలా ఉంది? మాకు నచ్చలేదండి. మాకు నచ్చలేదు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బాగానే ఉంది కానీ పేదల్ని పట్టించుకోవట్లేదు. అది పేదల్ని పట్టించుకోవట్లేదు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తాం మేము. మావిగన్ అంటే ఇప్పుడు అంటున్నారు 3 చోట్ల రాజధాని అంటున్నారు. మావిగన్ అని 3 చోట్ల చేయని ఎట్టని చేయని ఈసారి ఆ అంశం మీదే మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుంది? మాకు జగనే సపోర్టు. జగన్కే మేము సపోర్టు అంతే. అది సో మీ సపోర్ట్ దేనికి? మావిగన్కా లేదా అమరావతికా? జగన్కే. జగన్ ఏది చేస్తే అదే అంతే. ఎందుకంటే ఈ పేదల్ని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం. అది ఏ కాడికి ఉండవాళ్ళనే బాగు చేస్తాడు కానీ ఈ పేదల్ని బాగు చేసే ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే తేడా అదే.
మరి గత ప్రభుత్వంలో అందరి పేదల్ని అందరికీ ఇచ్చేసాడు. జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కామ్లు కానీ రైతులకు అన్యాయం జరుగుతుందా? ఆ ఆ అన్యాయాల గురించి మాకు తెలియదు. ఓకే పేదల గురించి ఓకే అది సరే, నెక్స్ట్ ఏంటి ఓవరాల్గా? నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా, జగన్ గారు వస్తారు అనుకుంటున్నారా? జగనే వస్తాడు. జగన్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. ఓకే అంతే. సరే, రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రశ్నిస్తా అది ఇది చేస్తానన్నారు కానీ ఆయన ఏం చేయలేడు. ఆయన ఎంతవరకు టీడీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. వాళ్ళు సపోర్ట్ తీసుకోవటం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. పవన్ వాళ్ళంటే కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాబట్టి వాళ్ళతోనే ఉంటాను. జగన్ గారు వస్తే విధ్వంసం అయితే నేను పదే చెబుతారు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? వీళ్ళు చేయట్లేదు విధ్వంసం. వీళ్ళు చేసేది ఏంటి? అదే కదా. వీళ్ళు చేస్తే విధ్వంసం, బయట వాళ్ళు చేస్తే ఇంకోటి. ఇది మంచి ప్రభుత్వానికి క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే ఎవరి కాళ్ళు మన ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పాలి నేను మంచోడిని అంటే ఎట్లా? సరే, పవన్ గారి వరకే మనం మాట్లాడుకుంటే ఆ. ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పద్ధతి పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పనితీరు ఆయన వరకు మాట్లాడుతున్నారు? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, 5 శాఖల మంత్రిగా ఉన్నా ఆయన సొంత డెసిషన్ ఏమి తీసుకోలేడు. ఓకే. చంద్రబాబు గారు చెప్పినట్టు చేయడమే. ఆయన సొంతంగా ఏం చేయలేడు. ఆయన ఏదైనా ఉండంటే అంతే. అవసరమైతే వీళ్ళకి ఏదైనా తేడా వచ్చేసింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెడతారు. బాబు గారు పవన్ గారు అప్పుడు సింగిల్ గా వెళ్తే 170 స్థానాల్లో అసలు వాళ్ళు వెళ్తేనే ఈ 21 వచ్చింది. సింగిల్ గా వెళ్తే సింగిల్కి వెళ్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు ఆయన. తెలంగాణలో సింగిల్ గా అక్కడ పోటీ చేస్తే అసలు ఎక్కడే లేదు. తెలంగాణలో ఏం చేస్తారు పాపం ఆయన. మాట ఆయన కూడా చెప్పారు. బట్ నా ప్రశ్న నాకు ఇక్కడే నాకే ఇక్కడ లేదని చెప్పాడు. ఆయనే చెప్పారు అని చెప్పాడు. కానీ విజయ్ గారికి సాధ్యమైంది ముఖ్యమంత్రిగా. లేదు. అంతకన్నా పెద్ద హీరోయిన్ పవన్ కళ్యాణ్కి ఎందుకు సాధ్యం కావట్లేదు? లేదు. ఆయన ఆ విజయ్ గారు వేరు, ఈయన వేరు. విజయ్ గారు జనాల్లో నమ్ముకొని జనాలు చెప్పిన మాటలని మీకు ఏం కావాలో నేను చేసి పెడతాను డేరింగ్ అండ్ డాషింగ్ వచ్చాడు ఆయన. అంటే 2019 ఎవరితో కలుపుకోకుండా 2019 నన్ను ఓడిచ్చారు కాబట్టి సింగిల్కి వెళ్తే నేను ఎలా సింగిల్కి వెళ్తానని మీరు అడుగుతారు అంటున్నాడు ఆయన. విజయ్ గారు ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల లోపల. మరి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓడిచ్చారు కదా 2019లో. మరి ఓడిచ్చారంటే మరి ఈయన దగ్గర స్టెబిలిటీ లేదు. నమ్మలా, మాటలు నమ్మట్లా. ఈసారైనా నమ్మరా. ఇప్పుడు అర్థమైపోయిందిగా. వర్గం ఓట్లు ఎక్కువ, వాళ్ళు బలంగా కోరుకుంటారు. వాళ్ళ వర్గం నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. వాళ్ళ వర్గం వాళ్ళే అతన్ని విమర్శిస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఏంటండో మాకేం న్యాయం చేయట్లేదని. వ్యూహం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారికి. ఏదో వ్యూహం ఉందంటారు. చూద్దాం ఏమో అనేది. అది ఏ వ్యూహం ఉందా. ఇతను వీళ్ళకి మద్దతు ఇవ్వడమే ఆయన చేసిన మొదటి తప్పు. ఓకే. అది ఫస్ట్ సింగిల్గా పోటీ చేస్తే 1 రాని 2 రానిండి ఆయనకు ఒక విజన్ ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు గారు సపోర్ట్ ఇచ్చిండో వాళ్ళకి బానిస అయిపోయింది. ఒక్క మాటలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పర్లేదు, మనిషే. కానీ అదే సొంత డెసిషన్ తీసుకోలేకపోతుండే. ఏదైనా చంద్రబాబు గారి డైరెక్షన్లో పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకి మద్దతు ఇచ్చారు కాబట్టి. థ్యాంక్స్ అండి. నమస్తే. 2 ఏళ్ళు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రోగ్రామ్స్ అయితే పనులు అయితే బాగానే చేస్తున్నారు కానీ కాకుంటే వితంతు పెన్షన్లు అనేటివి ఇవ్వడం లేదు. ఏ పెన్షన్ వదలడం లే. ఎంతసేపు రాజధాని అది ఇది అంటానే ఉన్నాడు. ఈ టెక్నాలజీ సిస్టమ్ అంటానే ఉన్నాడు. ఇది ఎప్పటికి పూర్తి అవుతుందో ఏం కదా ఏం అర్థం అవ్వడంలే. పెన్షన్లు అయితే ఇంకా వదలడం ఉండదులే. వితంతు పెన్షన్లే 7 లక్షలు ఉన్నాయి వదిలేటి. వాళ్ళు ఉండారు. 50 ఇయర్స్ పెన్షన్స్ ఉన్నాయి. ఏది కూడా చెప్పిన మాట అయితే అండర్స్టాండింగ్లో కాలే. కొన్ని అయినాయి ఎంతవరకు. రాజధాని మీద చర్చ నడుస్తుంది. అమరావతి వర్సెస్ మావిగర్. ఏంటి మీ అభిప్రాయం దాని మీద? ఏ పార్టీ వచ్చా ఆ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు తప్ప ఏకైక రాజధాని అనేది అమరావతి అనేది సెంట్రల్లో కూడా గెజిట్ చేసి ఫామ్ చేశారు. ఇంకా మార్చడం అయితే పని అవ్వదు. ఓకే. కానీ జగన్ గారు బలంగా చెప్తున్నారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగని పెడతారంట ఆయన రేపు గెలిస్తే. ఆయన గెలిచేది అదేది ముందు అది చూసుకోమని. ఎందుకంటే నెక్స్ట్ అదే గెలుస్తారా జగన్ గారు? ఆయన గత 5 సంవత్సరాల్లో ఇచ్చినప్పుడు ఏమీ నీళ్ళు ఏం చేసినాడు? 3 రాజధానులు అన్నాడు. వైజాగ్ అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఇప్పుడు పోతే కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ విశాఖపట్నం రాజధాని అంటాడు.
ఏంది ఇది? ఒక డెసిషన్ తీసుకొని ఏ నిర్ణయం అయినా కానీ వెళ్తే బాగుంటుంది. సూటి ప్రశ్న, అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు రాజధానిగా అంటే? ప్రస్తుతం ప్రజలందరూ ఆమోదించినారు కదా, అమరావతి చట్టబద్ధత కూడా అయింది. అయిపోయింది, ఓకే. దాన్ని మార్చడం ఇంకా గెజెట్ నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. మళ్ళీ బిల్లు పెట్టి మళ్ళీ చాలా తతంగా ఉంది అదంతా. మళ్ళీ బిల్ అనేది కోర్టుకి వెళ్తారు, చాలా తతంగా ఉంది. ఓట్ అనేది కాదండి, గెజెట్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, సెక్షన్స్లో ఆమోదించినారు. ఏం చేయగలుగుతారు? ముఖ్యమంత్రి గారు ఏంటో మళ్ళీ ఇక్కడ బిల్లు పెట్టి అక్కడ బిల్లు పెట్టి చాలా తతంగం చేద్దాం ఆయన తతంగం లేదు, ఆయన పంచాయతీ లేదు. ఉండే సమస్య ఏది ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదో జరిగే పనులు అనేది ఆటోమేటిక్గా జరిగిందనుకో, ఏ గవర్నమెంట్ అయినా కూడా మనకు వర్సెస్. ఆ పక్క తెలంగాణలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినాడు, ఆ ప్రాసెస్ కేసీఆర్ చేసినాడు, అదే ప్రాసెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ రన్నింగ్ అయింది. అప్పుడే ఆయన అమరావతికి గజెట్ చేసి పెట్టింటే కూడా ఈ పాటికి కూటమి రాదు కదా. చేశారు కాబట్టి రాజధాని ఫిక్స్ కాకుంటే వీళ్ళైనా కూడా చేయాల్సినట్టు మనకు ప్రజలకు చెప్పినట్టు చేయాలా, ఖచ్చితంగా చేయాలా. పథకాలు కూడా చేయాలా. జనాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఉంది, కూటమి మీద లేకుండా ఏమీ లేదు. మళ్ళీ చూడాలా పరిస్థితి. కాకుంటే పరిస్థితి ఏంటంటే కూడా ఏ గవర్నమెంట్ అయినా రాని మన వరకు వచ్చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన పనులు చేస్తే, మనకు చెప్పే హామీలు చేస్తే మనకు మంచిది. ఇప్పుడు వాళ్ళు ఉండారు, అమ్మకు వందనం అంటారు, అది వేస్తున్నారు, 3 సిలిండర్లు అన్నారు, అది ఇచ్చిండారు. ఇట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేటి కొన్నికి చేసుకుంటూ వచ్చినారు ఈ 2 సంవత్సరాలలో. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? మాకు బాగానే అనిపిస్తుంది. మంచిది బాగానే డబ్బులు వేస్తున్నాడు, చక్కగా ఇంటికి వచ్చేస్తున్నారా? బాగానే ఉంది. లంచాలు అడుగుతున్నారు? అడగలేదు, బాగానే ఉంది. సో జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే సరేగా ఆయన్ని కూడా తీసేసేది లేదు, ఆయన్ని కూడా మెచ్చుకున్నారు, మెచ్చుకునేవారు. ఎవరు ప్రజలకు ఎక్కువ మంచి చేశారనుకుంటారు మీ ఉద్దేశంలో? అది మనం చెప్పలేము. నా అభిప్రాయం కొంచెం నేను చేస్తే నువ్వు అనుకో. మీ వరకే మాట్లాడితే అంటే ఇది అంత కన్సిస్టెంట్గా బాగా అందరినీ ఒకేగా చూస్తుండు. ఆయన వేసిందేం దెబ్బ వేసాడు, ఏ నెలకు మొదలు లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటది అనుకున్నారు? ఎలా ఉంటుందో అది చెప్పేది కాదు. గెలుస్తారా జగన్ మరలా? ఏమో మనం చెప్పలేదు. సరే, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు గెలిస్తే నీళ్ళు వస్తాయని. చంద్రబాబు గెలిస్తే బాగుంది. సరే, జగన్ గారు రేపు గెలిచిస్తే ఒకవేళ ఆయన అనేది రాజధాని అమరావతి మారుస్తానంటారు జగన్ గారు. మారిస్తే ప్రభుత్వం ఏం ఉంది, మారిస్తే ఏం ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడతారంట జగన్ గారు. అది కదా, అది కుదరనీరు. ఓకే, మొత్తంగా ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం? అంటే బాగుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన పట్ల బాగానే చేస్తున్నాడో మీద మరి చూసుకోవాలి. మనం ఆయన వరకే మాట్లాడుకుంటే ఆయన ఈసారి ఫస్ట్ టైం గెలవడం, మంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? పనితీరు అయితే బాగానే ఉంది, సొంతంగా అయితే రాలేడు. నా నెక్స్ట్ ప్రశ్న అదే, ఎందుకు సొంతంగా రాలేడు? అలా ఒక దాంట్లో లేడు కదా, ఒకటే జెండా ఉండాలి, 4 జెండాలతో ఉండకూడదు కదా. ఎప్పటికైనా విజయ్ గారు సింగిల్ వెళ్ళి గెలిచినప్పుడు ఇక్కడ ఆయన కూడా సింగిల్ కొడితే పని అవుతుంది. 2019 ఆయన సింగిల్ వెళ్తే ఓడిచ్చారు కదా, అప్పుడు వేరే సమీకరణలు ఉంటాయి, చూసారు కదా. మరి అప్పుడు ఓడిచ్చారు కాబట్టి సింగిల్ గా ఓడి చేయడానికి ఆయన వెనకడుగు వేస్తున్నారు. కానీ మీరు అసలు ముందే చెప్పేస్తున్నారు సింగిల్కి వెళ్తే రారు ఈ పాలైతే ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆయన సంబంధించి. ఆ కులం పేరు నేను చెప్పను కదా, అదేలే 24-23% ఉన్నారు. మిగతా 4-5 కులాలు ఈసారి అయితే రాడు, ఈసారి అయితే సింగిల్ గా అయితే వస్తాడు ఈసారి. కానీ వెళ్తారా సింగిల్ గా? ఏమో మరి మనకేం తెలుసు దాయింది. అంటే ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు సింగిల్కి వెళ్తే జగన్కి ప్లస్ అయ్యిద్ది అంటున్నారు కొంతమంది. మీ అభిప్రాయంలో? ఏదైనా పర్లేదు, మనకి ఎవరైనా మంచి వాళ్ళు కావాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏమన్నా డబ్బులు తినేసారని? లేదు, బాగుంది. ఆయన వర్క్ అయితే బాగుంది. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి మనకు. సరే, తెలంగాణలో కూడా పోటీ చేస్తానన్నారు ఆయన. పోటీ చేస్తే ఎక్కడైనా బాగుంటుంది. అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? పర్లేదు, పైన 3 ఉన్నాం. ఆయన అభిమానులు కోరుకునేది బలంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. అవుతారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మీ ఉద్దేశంలో? అవుతారు. సింగిల్ గా అయితే అవుతారు. సింగిల్ గా? అది ఏపీ అయినా తెలంగాణ? సింగిల్ గా అయితే అవుతారు. ఇక్కడ సింగిల్ గా వెళ్తే ఒకటే ప్రశ్న, సింగిల్ గా జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు కదా? చెప్తాను. అంత నమ్మకం ఏంటి వీళ్ళిద్దరిని కాదని? చెప్తాను, మాకు తెలుసు. చివరిగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నగ్గుతారు, సింగిల్ గా చేస్తారు, అంతే.